బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరం కానున్నట్లుగా సమాచారం. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో సోనియా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల సోనియా గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి పోటీ చేయాలంటూ కోరారు. అయితే సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభ పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. మరోవైపు సోనియా ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగనున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ వర్గాల్లో మీరు అన్నట్లుగా ఈ విషయం పైన ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోనియా గాంధీ అనారోగ్య కారణాలతోటి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్య కారణాలతోటి సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కూడా సమాచారం. సోనియా గాంధీని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపాలని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల కంటే ముందు పలు కీలక నిర్ణయాలను కూడా ఏఐసీసీ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీని రాజ్యసభకు పంపేందుకు కూడా పావులు కలుపుతోంది. కానీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా సోనియా గాంధీని కూడా కలిశారు. ఖమ్మం నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కానీ దానికి సోనియా గాంధీ సుముఖంగా లేనట్లుగా కూడా సమాచారం. అయితే సోనియా గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలో కీలక రాష్ట్రంలో విపక్ష కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ కు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి కాబట్టి గాంధీ కుటుంబం నుంచి చురుకైన నేత ప్రాతినిధ్యంలో ఉండాలని చెప్పేసి కూడా పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ను వదిలి వారణాసి నుంచి కూడా పోటీ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన మూడోసారి కూడా వారణాసి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధమైన వైఖరిని కూడా అవలంబించే అవకాశం ఉంది. ఇక అమేధీ నుంచి మరి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తారా లేదా అనేది కూడా చూడాలి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలైన నేపథ్యంలో వాయనాడ్ నుంచి పోటీ చేసి లోక్సభ ఎంపీగా కూడా గెలిచారు. కానీ మరోసారి ఉత్తరప్రదేశ్ నుంచి అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ శిరీష్.